ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో జరిగిన అక్రమాలు అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అలుపెరగని పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరగకపోతే కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతోందో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటా అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నిర్వహణలో జరిగినటువంటి అనేక అవకతవకల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత తీసుకొని మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సందర్భాలలో నిరసన దీక్షలు చేపట్టాం. కలెక్టరేట్కి వెళ్ళి ఆధారాలతో సహా వినతి పత్రాలు సమర్పించాం, ర్యాలీలు నిర్వహించాం, సదస్సులు ఏర్పాటు చేశాం. ఈరోజు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు 6, 7, 8 తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి ఈ 11 నియోజకవర్గాల్లో కూడా వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ముందుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షల్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ప్రజలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అందరం అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే మేము అడిగేటువంటి సూటి ప్రశ్న, ఈరోజు లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సిలో అవకతవకలకు పాల్పడకుండా ఉంటే సిబిఐ విచారణకి ఎందుకు వెనకాడుతుంది అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. సిబిఐ విచారణకి ఈ ప్రభుత్వం వెనకాడుతుంది. ఈరోజు బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని అంటే ఆయన ఎందుకు రాజీనామా చేయకుండా ఈరోజు తప్పించుకు తిరుగుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా మండిపడుతున్నటువంటి అంశం. ఎందుకు మేము చెప్తున్నామంటే అనేక ఆధారాలు చూపించాం. స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా అవకతవకలు జరిగిందో చూపించాం, దాంతోపాటు పేపర్ లీకేజ్ ఏ విధంగా జరిగిందో చూపించాం. ఎటువంటి ఏమాత్రం బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులకి అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ప్రక్రియలో భాగస్వాములు చేశారని చెప్పబడితే దానికి సమాధానం లేదు. కాబట్టి ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయనేటువంటిది ఈరోజు మాట్లాడుతున్నారు. నెల్లూరు సిటీలో జరిగినటువంటి దానిలో దాదాపుగా ఒక 5-6 మంది ఈరోజు పాపం అక్కడ ప్లే కార్డులు పట్టుకుని అధ్యక్షులో పాల్గొనడం జరిగింది. 3 రోజులు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ నిరసన జరుపుతున్నారు. మీరు చేసిన మోసాలు అనేది కూటమి ప్రభుత్వం ఒకసారి చూసుకోవాలి. ఏదో పొలిటికలైజ్ చేసేది లేకపోతే పొలిటికల్ పార్టీ కోసం చేసేది కాదు. మీరు చేసినటువంటి అన్యాయం, యువతకు చేసినటువంటి మోసం, ఆ యువతకి సంబంధించినటువంటి కుటుంబాలు ఏంటి, ఆ యువతకి సపోర్ట్ చేసే వాళ్ళేమి, రేపు మన భవిష్యత్తు ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడిపోతుందని ఆందోళన చెందేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసన తెలపడానికి ఇది ఒక అవకాశం ఇచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సొంతంగా వచ్చి మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు తెలిసిన వాళ్ళకి అన్యాయం జరిగింది, లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళకి అన్యాయం జరిగింది, రేపు మాకు ఈ అన్యాయం జరగవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మాకు అన్యాయం జరిగిందనుకున్నారో న్యాయం కోసం పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా కూటమి ప్రభుత్వానికి భయపడేటువంటి సిచ్యువేషనే లేదు. వాళ్ళు ఏం చేస్తారు, దాదాపు కేసులు పెట్టుకుంటారు, కొంచెం భయపెడతారు. చేసినా చేయకపోయినా ఏముంది, మనకేమి వీళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదు కదా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చేసింది. కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ కౌంట్ డౌన్ అండి. ఎప్పుడైతే 2029 వస్తుందో
మేము కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కుటుంబ ప్రభుత్వంలో నాయకులు పెద్దలు వాళ్ళే వెళ్ళిపోతారేమో, ఎందుకు వచ్చిన గొడవ, మనకి ఎట్లాగూ ఓడిపోయేదే మనం ఎలక్షన్ అని చెప్పి. కాబట్టి ప్రజలు అలా ఉన్నారని మాకు తెలుసు, ప్రజలకి తెలుసు వాళ్ళు ఏంటి, కుటుంబ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసి వదిలిపెట్టిందో వాళ్ళని. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి తెలుసు. కాకపోతే కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నట్టు కొన్ని విషయాల్లో అర్థమవుతుంది మనకు. ఏదేమైతే 5 ఏళ్ళు మాకు పట్టం కట్టారు, 5 ఏళ్ళ లోపల అయితే మమ్మల్ని ఏం చేయలేదు కదా. దాని తర్వాత కావాలంటే ఏమన్నా ఇటువంటి మోసం ప్రచారాలు, బూటకు మాటలు చెప్పి మళ్ళీ గద్దెక్కొచ్చు అనేటువంటి అపోహలో ఉంటే అది కళ్ళని. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.